హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మహాభిషుడు అనే ఒక మహారాజు ఎన్నో పుణ్యకార్యాలు చేసి స్వర్గానికి వెళ్ళాడు. ఒకరోజు స్వర్గంలో ఉన్న దేవతలు, ఋషులు అందరూ కలిసి బ్రహ్మదేవుడిని దర్శించుకోవాలని బయలుదేరారు. వాళ్ళతో పాటు ఈ మహాభిషుడు కూడా వెళ్ళాడు. వీళ్లతో పాటు గంగాదేవి కూడా వచ్చింది. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాక ఆయనకు నమస్కారం చేసి అందరూ ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంతలో ఒక చిన్న గాలి వచ్చి గంగాదేవి పై వస్త్రం తొలగింది. అది చూసిన దేవతలు, ఋషులు అందరూ తల వంచుకున్నారు. అయితే మహాభిషుడు మాత్రం ఆమె వైపు ఆసక్తిగా చూస్తూ ఉండిపోయాడు. ఇది గమనించిన బ్రహ్మదేవుడికి విపరీతమైన కోపం వచ్చింది. దుర్మార్గుడా, మంచి పనులు చేసి స్వర్గానికి వచ్చావు, ఇక్కడికి వచ్చి పాడు పనులు చేస్తున్నావు, మళ్ళీ వెళ్ళిపో, నువ్వు వెళ్ళి భూలోకంలో మానవుడిగా జన్మించు అని శపించాడు. తర్వాత గంగాదేవి వైపు తిరిగి, నీవు ఒకరి బుద్ధి చలించడానికి కారణమయ్యావు, నీవు కూడా భూలోకంలో వెళ్ళి మానవ కన్యగా జన్మించు అని శపించాడు. అప్పుడు మహాభిషుడు, స్వామి తప్పైపోయింది, క్షమించు, దీనికి శాప విమోచనం చెప్పు అని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, సరే, ఇద్దరు భూలోకంలో మానవులుగా జన్మిస్తారు, ఇద్దరు వివాహం చేసుకుంటారు. అయితే నీకు ఎప్పుడైతే ఈ గంగాదేవి మీద విరక్తి కలుగుతుందో అప్పుడు నీవు మళ్ళీ స్వర్గానికి వస్తావు అని శాప విమోచనం చెప్పాడు. సరే అని మహాభిషుడు భూలోకానికి బయలుదేరాడు. వెళుతూ వెళుతూ తాను ఎవరి కడుపులో జన్మిస్తే బాగుంటుందా అని అంతా వెతికాడు. వెతికితే ప్రతీప మహారాజు అనే ఒక ఆయన కనిపించాడు. ఆయన ఎంతో పుణ్యాత్ముడు, నిష్ఠాగరిష్ఠుడు. ఈ రాజు కడుపులో పుడదాము అని నిశ్చయించుకొని ఆయన భూలోకానికి వెళ్ళిపోయాడు. తర్వాత గంగాదేవి కూడా భూలోకానికి ప్రయాణమైంది. వెళ్తూ ఉంటే దారిలో అష్టవసువులు అని దేవతలు కనిపించారు. 8 మంది దేవతలు. వాళ్ళు ఎంతో దిగులుగా ఉన్నారు. వాళ్ళని చూసి గంగాదేవి, మహానుభావులారా, మీరు దేవతలు, ఎందుకు మీరు కూడా ఇంత దిగులుగా కనిపిస్తున్నారు అంటూ అడిగింది. అప్పుడు వాళ్ళు, తల్లి, మేము వశిష్ఠ మహాముని తపస్సు చేసుకుంటుంటే చూసుకోకుండా ఆయనను దాటి వెళ్ళాం. ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి భూలోకంలో మానవులుగా జన్మించమని శపించాడు. అందువల్ల బాధతో భూలోకానికి వెళుతున్నాం తల్లి. ఎలాగూ నువ్వు మాకు కనిపించావు. మేము భూలోకంలో సాధారణ స్త్రీల కడుపులో జన్మించలేము. దయచేసి నువ్వు మమ్మల్ని నీ కడుపులో పుట్టేలా అనుగ్రహించు తల్లి అని వేడుకున్నారు. గంగాదేవి దానికి ఒప్పుకుంది. అయితే వీళ్ళు గంగాదేవిని మరో వరం కోరారు. అమ్మా, మేము భూలోకంలో నీ కడుపును పుట్టగానే మమ్మల్ని నీళ్ళలో తోసేసి వెంటనే చనిపోయి మళ్ళీ స్వర్గంలోకి వచ్చేస్తాం, ఈ వరం ఇవ్వాలి తల్లి అని అడిగింది. అప్పుడు గంగాదేవి, సరే అలాగే చేస్తాను, నేను భూలోకంలోకి వెళ్ళాక ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలి కదా, ఆ వ్యక్తికి సంతానం ఉండాలి కదా, అందరినీ తోసేస్తే బాగుండదు, ఒకరిని ఆయన కోసం మిగులుస్తాను అని అన్నాడు. అప్పుడు వాళ్ళు సరే అని, మా తేజస్సులో 8వ భాగాన్ని నీ కడుపున జన్మించేలా చేస్తాము, అతడు ఆ మహారాజుకు కొడుకుగా మిగిలిపోతాడు అని వీళ్ళు కూడా వరం ఇచ్చారు. సరే అని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. భూలోకంలో ప్రతీప మహారాజు
తనకు కుమారులు లేరని తపస్సు చేయడానికి గంగాద్వారం అనే ప్రదేశాన్ని దగ్గరికి వెళ్ళి తపస్సు చేస్తూ ఉండిపోయాడు. అప్పుడు గంగాదేవి ఇతడిని చూసింది. చూసి ఒక అందమైన కన్యగా మారి అతడి కుడితోడ మీద వచ్చి కూర్చుంది. ఆ తపస్సు చేస్తున్న ప్రతీప మహారాజు కళ్ళు తెరిచి, ఎవరమ్మా నీవు అని అడిగాడు. అప్పుడు గంగాదేవి, స్వామి, నేను నిన్ను మోహించాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని అడిగింది. అప్పుడు ఆయన, లేదమ్మా, నేను ఏకపత్ని వ్రతుడిని, నా భార్యను తప్పితే నేను ఎవరిని తాకను అని ఆమెకు చెప్పాడు. అప్పుడు గంగాదేవి ఏమనిందంటే, స్వామి, ఏకపత్ని వ్రతుడు అయినా పర్వాలేదు, ఎవరైనా స్త్రీ తనంతకు తానుగా వస్తే స్వీకరించడంలో తప్పు లేదని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి నీవు నన్ను కోరలేదు, నేనే నిన్ను కోరుకుంటున్నాను, కాబట్టి నన్ను స్వీకరించి పెళ్లి చేసుకో అంటూ కోరింది. అప్పుడు ప్రతీప మహారాజు, అమ్మా, ఆ విధంగానైనా సరే నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఎందుకంటే నీవు నేరుగా వచ్చి నా కుడి తోడ మీద కూర్చున్నావు. కుడి తోడ మీద కూర్చునేది కూతురు లేదా కోడలు, వాళ్ళు మాత్రమే కుడి తోడ మీద కూర్చుకునేకి అర్హులు. భార్య లేదా ప్రియురాలు ఎడమ తోడ మీద కూర్చోవాలి. కాబట్టి నీకు తెలియకుండానే నీవు అర్హత కోల్పోయావమ్మా, దయచేసి నన్ను క్షమించు, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. అయితే నీవు ఎంతో ఇష్టపడి వచ్చావు కాబట్టి నేను నీకు ఒక వరం ఇస్తాను. భవిష్యత్తులో నాకు ఒక కుమారుడు జన్మిస్తే అతడికి భారీగా వచ్చే అవకాశం నీకు కల్పిస్తాను, నా కోడలిగా రామ్మా నువ్వు అంటూ చెప్పాడు. అతడి మాటలకు గంగాదేవి చాలా సంతోషించింది. ఒక అందమైన కన్య వచ్చి మోహించినా కూడా చెలించకుండా ఎంత నియమనిష్టలతో ఉన్నాడు, ఇటువంటి వాళ్ళ ఇంటిలో కోడలుగా రావడం ఎంతో అదృష్టం అని చెప్పి, స్వామి, తప్పకుండా నేను మీ అబ్బాయికి భార్యగా వస్తాను. అయితే ఒక విషయం, నేను ఏ పని చేసినా అది మంచి కానీ చెడు కానీ నీ కుమారుడు అడ్డు చెప్పకూడదు, నన్ను కోపగించుకోకూడదు. ఆ విధంగా అయితేనే నేను వస్తాను. ఎప్పుడైతే నీ కుమారుడు నన్ను కోపగించుకున్నాడో అప్పుడు అతడిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతాను. దీనికి అంగీకరిస్తే వస్తాను అని ఆమె నియమం విధించింది. దానికి ప్రతీప మహారాజు ఒప్పుకున్నాడు. గంగాదేవి అప్పటికి వెళ్ళిపోయింది. తర్వాత కొంతకాలానికి ప్రతీప మహారాజుకు ఒక కొడుకు పుట్టాడు. ఎవరు? ఈ మహాభిష మహారాజు, బ్రహ్మదేవుడు శాపం పెట్టాడే ఆ మహాభిష మహారాజే ఈ ప్రతీప మహారాజుకు కొడుకుగా పుట్టాడు. అతడికి శాంతనుడు అనే పేరు పెట్టాడు ప్రతీప మహారాజు. థ్యాంక్ యూ వెరీ మచ్.